అఖిలప్రియ ఆరోపణలపై విజయ డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ డైరీ ఆస్తులను మోహన్ రెడ్డి కబ్జా చేశారంటూ ఎమ్మెల్యే అఖిలప్రియ ఆరోపించారు. దీనిపై ఘాటుగా స్పందించిన మోహన్ రెడ్డి ఆధారాలు ఉంటే నిరూపించాలని, లేకపోతే ఎమ్మెల్యే పదవికి అఖిలప్రియ రాజీనామా చేయాలని ఆయన సవాల్ చేశారు. కొద్దిగా మంచిగా అమ్మా సారీ లేట్ చేసినట్టున్నారు 5 నిమిషాలు. ఈరోగానే వచ్చిన మీడియా మిత్రులందరికీ, ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. అడంగల్ ఆయన పేరు ఉందని ఏం మా తల్లి ఇంత మర్యాద ధర్నమా? ఎంత ఇంత అంత అసలు అబద్ధాలు ఆడుతున్నాను. మీరు ఒక్క సెంటు చూపించండి, మా ప్రాపర్టీ మొత్తం ఇస్తా, లేదంటే నువ్వు రిజైన్ చేయి. అలాగడ చల్లగంటది, కనీసం ప్రజలన్నా బాగుపడతారు. నేను ఇప్పటికి సిద్ధం. ఒక్క పాయింట్గా నిరూపిస్తే నేను నువ్వు ఏం చెప్పినా చేస్తా. నీ తమ్మునికి చైర్మన్ కావాలని చెప్పేసి దేశాన్ని అంతా నాశనం చేస్తా అంటే ఎట్టయితుంది? ఇంతమంది ఎంప్లాయీస్ కడుపు కొడతారా? మీరు చేసిన అన్యాయం చాలా. 2016 నుంచి 2020 వరకు కంప్లీట్ టీమ్ మొత్తం తెలుసా ధైర్యంలో ఎంత టర్న్ ఓవర్ ఉంది. ఈరోజు ఎందుకు టర్న్ ఓవర్ పెరిగింది? 5 ఏళ్ళలో 50 కోట్లు ఎందుకు ఆదాయం వచ్చింది? ఎంక్వైరీ జరిపించమ్మా, దాని మీద జరిపించు, నీ జగన్ డైరీ మీద జరిపించు, అన్నీ తెలుస్తాయి, బయటకు వస్తాయి. ముందు 1,30,00,000 కట్టండి, మీకు సిగ్గు ఉంటే కట్టండి. మీరు రైతుల డబ్బు వాడుకొని అసెంబ్లీలో పెద్ద హీరోగా మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాలే. 1,30,00,000 రైతులు 4 ఏళ్ళు అంతాకంత అయితే 3 కోట్లు అవుతాయి డబ్బులు. వాళ్ళు ఎవరైనా ఆస్తులు చాలు, పేర్లు చాలు చెప్పుకోనికి భూమా అని, డబ్బులు కట్టేసరికి ఎవరో మాకు తెలియదు. ఇది 1,30,00,000 నువ్వు కట్టాల్సింది కొనిచ్చి నన్ను దొంగం చేస్తున్నావు. ఇంతవరకు పనిచేసిందే. ఇప్పటికైనా ఛాలెంజ్ చేస్తాను. నువ్వు అసెంబ్లీలో నీ తమ్ముడు లోకేష్ గారి దగ్గర ఏం చెప్పినారో ఒకటి ప్రూవ్ చేస్తే దేనికైనా సిద్ధము. నువ్వు సిద్ధమా? రిజైన్ చేయి. నీకు ఇప్పుడు మరొకసారి ఛాలెంజ్ చేస్తున్నాను. దయచేసి రండి, ఏ వేదికైనా సరే నువ్వు ప్రూవ్ చేయి, నువ్వు రాజీనామా చేయి, నా యావదాస్తి ఇస్తా నీకు. నువ్వు చేసిన అలిగేషన్లో ఏదైనా సరే, లేదంటే గమ్మున ఉండండి. ఇంకో మీకు కావాలంటే ఎంబీసీ తీసుకొని మీ తమ్ముని మినిస్టర్ని చేయండి, నేను కూడా సంతోషపడతా. మా వాడు మినిస్టర్ అయ్యారు లేని. ఇదేంటి ఇది? పచ్చిపతికి చేసే సమస్యను ఒక రోడ్డున పెట్టుకున్నాం అందరం కలిసి. యావత్తు కార్మికులు కావచ్చు, యావత్తు ఎంప్లాయీస్ కావచ్చు, సొసైటీ ప్రెసిడెంట్లు, డైరెక్టర్లు అందరం కలిసి ఈరోజు ఇంత యుద్ధం చేసి ఇక్కడికి వచ్చినాము ట్రాఫిక్లోకి. రాయలసీమలో ఒక్కటే ఈ సంస్థ. దీన్ని కూడా ముంచాలనుకుంటున్నాను. పెద్దలకు తెలుసు అందరికి, వాళ్ళకేం తెలకుండా ఉండవు. మనకన్నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటారు ఇదేం జరుగుతుంది అనేది. ఆ లెవెల్లో మన ఘనకార్యాలు ఏమి, మన చికెన్ ఎమ్మెల్యే ఎవరంటే మొత్తం చెప్తారు. ఏమి అంటారు, మల్టిపుల్ చాయిస్ పిల్లలకు ABCDలు. ఏపీలో చికెన్ ఎమ్మెల్యే, హూ ఈజ్ చికెన్ ఎమ్మెల్యే అంటే చెప్పేస్తారు వాళ్ళు పక్కన. అంత ఫేమస్ అయినా మనం కొన్ని విషయాలలో ఇంకా చాలదమ్మా తల్లి. మనకు బ్రాండ్ ఉంది, ఒక ఇమేజ్ ఉంది, ఫ్యామిలీస్ రోడ్డు మీద పడేయద్దు దయచేసి.